లూకాసు వార్త 22 14 నుంచి 20 వచనాలు మార్చి మనం చదువుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 22 వర్స్ 14 to 20 రీడింగ్ ఆల్టర్నేటివ్లీ మార్చి చదువుకుందాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం త్రాగినని మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన రొట్టె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి దాని గురించి వారికి ఇది మీ కొరకు ఇవ్వబడిన ఆశ జ్ఞాపకం చేసుకుంటూ నేను చేయడం. 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. అంతవరకు 15వ వచనంలో ఒక మాట ఉంది, మనసులో పెట్టుకోండి. నేను మిక్కిలి ఆశపడి తిని, ద డిజైర్ ఆఫ్ అవర్ లార్డ్. ఇంకొక లేఖన భాగం 1 కొరింథీ 11. 1 కొరింథీ 11 26వ వచనం. 1 Corinthians chapter 11 verse 26 రీడింగ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుతున్నాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ఎన్నడూ మార్పు చెందినటువంటి యుగములకు పూర్వము నుండి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఒక్కటే రీతిగా ఉండి మహారాజుగా పరిపాలించుతున్నటువంటి పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు, మమ్మలను చీకట్లో నుంచి వెలుగులోనికి తెచ్చినటువంటి మా రక్షకుని అతి పరిశుద్ధమైనటువంటి రక్త ప్రోక్షణ కిందికి నన్ను మమ్మల్ని తెచ్చుకుంటూ మరొకసారి మీ వైపే చూస్తున్నాం. మీరే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వారు. మేము ఇంకెక్కడికి వెళ్తాం? లోకములో అంతా కూడా అబద్ధమే ఉంది. సత్యస్వరూపుడైనటువంటి దేవుడవు. మీ బలను మేము సమీపిస్తున్నప్పుడు ఏ రీతిగా బలలో మేము చేయవేయాలో మాకు తెలియదు, మీరే మాకు నేర్పిస్తురండి. మా అనుభవం ఆత్మీయతకి ఎంత మాత్రం పనికిరాదని మరొకసారి మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ వస్తున్నాం. దినదినము మాకు నేర్పించుటకు మీరు అలసిపోవట్లేదు. మీరు చెప్పినటువంటి మాట వినకపోయినను మరలా వినులాగున మీరు మా మధ్యకు మీ లేఖన భాగాలు తెస్తున్నారు. అందును బట్టి మా ఎడల మీరు కలిగినటువంటి ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కృపకు మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ వస్తున్నాం. ఇక బల్లవర్తమానంలో కూడా మీ మెల్లని స్వరాన్ని మేము విని మా జీవితాల్లో ఏ విషయాల్లో దిద్దుబాటు మేము కలిగి ఉండాలో, ఆయా విషయాల్లో దిద్దుబాటు, ఏ విషయాల్లో మేము ప్రోత్సహించబడాలో ఆయా విషయాల్లో మాకు ప్రోత్సాహం మీ లేఖనాల ద్వారా మీరే మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్నటువంటి వారిలో ఇంకా పాల స్థాయిలోనే ఉన్నటువంటి వారు కొందరు ఉంటారు. ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు బలమైనటువంటి ఆహారం వారికి కావాలి. మరి 2 గుంపుల ప్రజలకు ఒకే వర్తమానం కనుక ఎవరి ఆత్మ సంతృప్తి మీ మాటల ద్వారా వారికి అనుగ్రహిస్తురండి. మీ కృపకు మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటున్నాం. మా కొరకు మీరు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తదారుల కిందకి మమ్మల్ని అందరినీ మరొకసారి తెచ్చుకుంటున్నాం. మీ సహాయము, మీ యొక్క నడిపింపు ఈ సమయంలో కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
మనం చదివినటువంటి మొదటి భాగంలో లూకా సువార్త 22:15లో యేసుక్రీస్తు ప్రభువారు పస్కాను అనగా ప్రభు బల్లను అది తన శిష్యులతో పాటు తినడానికి మిక్కిలి ఆశపడ్డారు అనేటువంటి మాటను మనం చదివాము. ఈ ప్రభు బల్ల ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అవర్ లార్డ్ హిమ్సెల్ఫ్. మన ప్రభువే స్థాపించినటువంటి బల్ల. దీన్ని ఏ మానవుడు తీసుకొచ్చింది కాదు, లేక ఏ క్రైస్తవ తెగ ప్రారంభించింది కాదు. ప్రభు బల్ల ప్రభువే స్థాపించారు. అందుకే మనం ప్రభు బల్ల అని పిలుస్తున్నాం. ఈ ప్రభు బల్లలో చేయడానికి మళ్ళీ ఏ మానవుడు కూడా ఇవ్వట్లేదు. దెర్ ఈజ్ అ డైరెక్ట్ ఇన్విటేషన్ ఫ్రమ్ అవర్ లార్డ్. ప్రభువు నుంచే నేరుగా మనకు ఆహ్వానం వస్తుంది. అందుకే ఆయన అన్నారు, ఇది నా శరీరము, నా రక్తము. మీరు దీనిలోని పాలు పంపులు పొందినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రభు బల్లలో మనం చేవేస్తున్నప్పుడు ప్రభు ఆహ్వానిస్తున్నారు. అలాగనే ప్రభు ఆహ్వానించారు కదా అని మనం అంత సులభంగా ప్రభు బల్లలో చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభు బల్లలో యోగ్యమైన రీతిగా పాలు పొందితే ఆశీర్వాదం వస్తుంది అని మనకు తెలుసు. అలాగనే అయోగ్యంగా కనుక పాలు పొందితే శిక్షావిధిలోనికి వస్తామని సత్యం కూడా మనం ఎరిగినటువంటి వారమే. అయితే చాలా పలుమార్లు ప్రతి ఆదివారం తీసుకుంటున్నాను కదా, ఈ ఆదివారం కూడా నేను తీసుకోవాలి, లేకపోతే చూసేవారు ఏమనుకుంటారు అనేటువంటి భావనలో కొన్నిసార్లు పరీక్షించుకోకుండానే ప్రభు బల్లలో చేయవేసేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదం నుంచి ప్రభు మనల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆరాధనలో కూడా అనుకున్నాం కదా, ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధన తేవడానికి ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అలాగనే ఆయన యొక్క బల్లలో మనం యోగ్యంగా చేయవేయడానికి కూడా ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రతి వారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఇక్కడి నుంచి అనేకమైనటువంటి హెచ్చరికలు మన జీవితాల్లో ఇస్తున్నారు. ఆ హెచ్చరికలు మనం పాటించకపోయినప్పటికీ ప్రభు మళ్ళా హెచ్చరిస్తున్నారు. ఇలాంటిది కంటిన్యూస్గా జరుగుతుంది. అంటే దేవుడు మనల్ని హెచ్చరించడంలో కానీ, మనల్ని దిద్దుబాటులోకి తీసుకురావడంలో కానీ, దేవుడు తన మార్గంలో మనల్ని తెచ్చుకోవడంలో కానీ, ఆయన తన వాక్కును మనకు పంపించడంలో దేవుడు విసిగిపోవట్లేదు. మన ఇంట్లో ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, పిల్లలే, ఒకసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి మాట వినట్లేదు అని మనం విసిగిపోతాం. అయితే దేవుడు మన విషయమై ఎగ్జాస్ట్ అవ్వట్లేదు, విసిగిపోవట్లేదు. ఆయన ఎంతో కాలంగా రక్షించబడినామని చెప్పుకుంటున్నప్పటికీ మన జీవితాల్లో ఆత్మీయ మరుగుజ్జుతనం అనేటువంటిది ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ ప్రోగ్రెస్, ఎదుగుదల లేనటువంటి క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనం ఉంటే ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం పరీక్ష చేసుకుని చూడండి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత నెలల్లో ఆ బిడ్డకు ఎదుగుదల ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు ఎదుగుదల వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా ఓ మంచం మీద పడుకుని ఇంకా పాలు తాగుతున్నాడు అని చెప్తే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా రక్షించబడి ఒకవేళ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40-50 సంవత్సరాలు అయి ఉండవచ్చు. అయితే ప్రతి వారం ప్రభు బల్లలో చేయవేస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, వింటున్నాం, కుటుంబ ప్రార్థనలో మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అయితే ఏ స్థాయికి ప్రభువు కోరినటువంటి ఎదుగుదల మనలో ఉందా అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రభు బల్లోనికి వచ్చినప్పుడు మనం చదివినటువంటి మాట ఇప్పుడు 1 కొరింథీ 11:26లో 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. 1 కొరింథీ 11:26 ఇందులో మనం ధ్యానించేటువంటి 2 మాటలు ఈ రోజున మనకు బల్ల వర్తమానముగా ప్రభు అనుగ్రహించినవి. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును, 2 మాటలు.
హిస్ డెత్ అండ్ హిస్ కమింగ్. ఆయన మరణము, ఇంకొకటి ఆయన వచ్చే వరకు. ప్రభు వల్ల మనం చేయవేస్తున్నప్పుడు రెండు విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఒకటి, మన నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో మన నిమిత్తం ప్రాణం పెట్టినటువంటి, మన నిమిత్తమై మరణాన్ని అనుభవించినటువంటి ప్రభువును మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. రెండవది, వీఆర్ యాంటిసిపేటింగ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడను అపేక్షిస్తున్నాం. ఈ రెండు ఘట్టాల మధ్యలో మనం ఉన్నాం. మన మధ్య బల్ల అదే మనకు జ్ఞాపం చేస్తుంది. ఒక ఘట్టం నెరవేర్చబడింది, ఇంకో ఘట్టానికి మనం ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నాము. ప్రభు ఎందుకొరకు మరణించారు, ఎలా మరణించారు, ఎవరి కొరకు మరణించారు, కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకుని ముందుకు వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 2. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందరము కలిసి చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ప్రారంభములో ఉంది, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ప్రతి మనుషుని కొరకు. నువ్వు ఈ ప్రాంగణంలో ఉన్నావు, లేకపోతే పైన 2వ అంతస్తులో కూర్చుని వాక్యం వింటున్నావు, లేకపోతే ఇంట్లో యూట్యూబ్లో వాక్యం వింటున్నావు, ఎక్కడ ఉన్నప్పటికీ ఒకవేళ నీకు ఇంకా రక్షణ అనుభవం లేకపోయినట్లయితే వీఆర్ గ్లాడ్ టు మెన్షన్ దిస్ ట్రూత్. ఏమిటంటే ప్రభువు నీ కొరకు కూడా ప్రాణం పెట్టారు. ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకుని, సాంగ్ బుక్ పట్టుకుని మందిరానికి వచ్చి ఉండవచ్చు, అయితే బైబిల్ ప్రకటిస్తున్నటువంటి ఈ దేవుడు ఒకవేళ నీ హృదయంలో లేరేమో. ఈ ఉదయకాల సమయం ఒక్కసారి ప్రశ్న వేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కృప వలన మనుషులందరి కొరకు ఆయన మరణమును అనుభవించినటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండో మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5, రోమా 5:10. రోమా 5:10. ఏలైనగా శత్రువులమైండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. గమనించండి, తెలుగులో 2వ లైన్లో ఉంది, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం పరిశుద్ధుడైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి తండ్రితో మనలను సమాధాన స్థితికి తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం, ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కాబట్టి రక్తమాంసములలో ఉన్నటువంటి తన సృష్టి అయినటువంటి మనలను మరణ దాస్యము నుంచి, మరణ బంధకములో నుంచి విడిపించడానికి ఆత్మస్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తమాంసములలో పాలివాడు కావలసి వచ్చెను. దేవునికి మరణం లేదు. గాడ్ ఈజ్ ఇమ్మార్టల్. అయితే మన నిమిత్తం ప్రాణం పెట్టడానికి పరిశుద్ధుడైనటువంటి వారు భూమి మీద ఎవరును కూడా లేరు. ఒక్కడును లేడు, ఎవరును లేరు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి వారు ఉన్నారు. పాపము లేకుండా పుట్టినటువంటి నరుడు భూమి మీద ఒక్కరు కూడా లేరు. పరిశుద్ధుడైనటువంటి దేవుడే రక్తమాంసములలో ఈ భూలోకానికి దిగి రావలసి వచ్చింది. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి తెగ కొరకు,
ప్రత్యేకమైనటువంటి గుంపు వారి కొరకు ఆయన రాలేదు, కానీ మనుషులందరి కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. మానవుడికి మరణం అంటే ఎందుకు భయం? వై పీపుల్ ఆర్ స్కేర్డ్ అబౌట్ డెత్? మరణాన్ని గురించి మానవునికి ఎందుకు భయం అని అంటే, ఆ తర్వాత ఏమవుతుందో తెలియకపోతే భయం వేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కారు ఎక్కండి పలానా చోటు కానీ తీసుకెళ్తామన్నారు అనుకోండి, అక్కడ దింపిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది. ఏమో ఎంత దూరం తీసుకువెళ్తాడో, ఎక్కడ దింపేస్తాడో, చీకట్లో దింపేస్తాడేమో నాకు తెలియదే అని చాలా భయపడిపోతాం. అలాగే ప్రజలు మరణం తర్వాత ఏముందో తెలియకపోతే ఖచ్చితంగా వారికి కూడా భయం అనేటువంటిది బై డిఫాల్ట్గా పుడుతుంది. అందుకనే చూడండి, గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాండమిక్లో రోగం కంటే భయానికి చనిపోయిన వాళ్ళు ఎక్కువని మనం వార్తల్లో వింటున్నాం. చనిపోతానేమో అనే భయంతో చనిపోయారు మనుషులు. అంటే మరణ భయము ఎంత భయంకరమైందో అర్థమవుతుంది. అయితే క్రీస్తునందు విశ్వసించినటువంటి వారికి మరణం ఇదే ట్రాన్సిషన్, మార్పు వంటిది. అక్కడి నుంచి వేరే లోకానికి మనం వెళ్ళిపోతున్నాము. మరణం అనేటువంటిది ఒక గేట్ లాంటిది అనేటువంటి అనుభవం ఒక క్రైస్తవుడు మాత్రమే కలిగి ఉండేటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి మరణం అనేటువంటిది మనకి ఏమాత్రం కూడా భయాన్ని కలిగించదు. మొట్టమొదటిగా మనం ఆత్మీయంగా మరణించినటువంటి వారము అని ఆరాధనలో ధ్యానించాం కదా. వీఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ మాట చాలా పరిచయం ఉన్నమాట. పరిచయం ఉండడం వలన కొంచెం ప్రమాదం ఉంటుంది, దాన్ని మనం స్కిప్ చేసేస్తాం. ఇది నాకు తెలుసు కదా అని గమనించండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన పాపం విషయమై చనిపోయినటువంటి స్థితి. మానవుడు బేసిక్గా స్పిరిచువల్లీ డెడ్ పర్సన్ అని మనం ఆరాధనలో కూడా చూసాం. దేవునితో సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ లోకంలో బ్రతికున్నను చనిపోయినటువంటి వానితో సమానం. పాపంతో ఉన్నటువంటి వ్యక్తిని బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే, దట్ పర్సన్ ఈజ్ ఎ డెడ్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. భౌతికంగా చక్కగా కనపడవచ్చు, భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు, భౌతికంగా ఎంతో చదివి ఉండవచ్చు, బట్ లోపల గనక పాపమును ఇంకా పెట్టుకుని ఉంటే ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దట్ పర్సన్ ఈజ్ ఇన్ ఏ డెడ్ స్టేట్, మృతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువారిలో నిత్య జీవాన్ని పాపాత్ముడైనటువంటి మానవునికి దేవుడు ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కీర్తనలు 51:5లో దావీదురాజు చెప్తూ వచ్చినాడు, ఏమని? నేను పాపములోనే పుట్టినటువంటి వాడను, బై బర్త్. చాలాసార్లు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏమనుకుంటారంటే, ఏదో చేయడాన్ని బట్టి పాపం వస్తుంది అని అనుకుంటారు. కానీ వాస్తవంగా ప్రతి మానవుడు ఈ పాప బంధకాలతోనే పుడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయినటువంటి వారు ఉంటారు. వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరికైనా ఈ ఆత్మీయమైనటువంటి రక్షణ అనుభవంలోనికి రాకుండా, ఒకవేళ కనుక మీరు ఈ ప్రాంగణంలో కానీ లైవ్లో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ, మేక్ ష్యూర్ దట్ సాల్వేషన్ ఈజ్ యువర్స్. ఈ రక్షణ నీదవునట్లు నీవు నిశ్చయపరచుకోవాలి. రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. అయితే నువ్వు స్వీకరించడానికి వాయిదా వేస్తున్నావేమో. యు మే బి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నావు చాలా కాలంగా. ప్రభు యొక్క వాక్కు నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా దాన్ని తృణీకరిస్తూ ఉన్నావు. చూడండి మానవుని యొక్క స్థితి ఎంత భయంకరమైందో. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని మాటలు ఉన్నాయి. మానవుని యొక్క దుస్థితి. రోమా 1:28 నేను చదువుతున్నాను. మరియు
వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యక నొల్లకపోతిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇక్కడ ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, మనిషి దేవునికి తన హృదయంలో స్థానం ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ఎప్పుడైతే ఒప్పుకుంటాడో తన జీవితం మారిపోతుంది. అందుకని ఇక్కడ రాయబడింది 28వ వచనంలో, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక అనే మాట ఉంది. ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్నటువంటి నీవు, దేవుడు నేను దర్శిస్తున్నప్పుడు ఈ దినం ఖచ్చితంగా నువ్వు ఈ మాట చెప్పగలగాలి, ఎస్, నా ప్రభువు నా హృదయంలో నివసిస్తున్నారు, ఆయనకు నేను సింహాసనం వేసి నా హృదయంలో ఆయన ఉంచుకున్నాను, నా హృదయంలో ఆ సింహాసనం మీద ఆసీనుడిగా నా ప్రభు ఉన్నాడు అని మనం చెప్పినప్పుడు, దెన్ వీఆర్ బ్లెస్డ్ పీపుల్, మనం ధన్యులమే. ఇక్కడ 28వ వచనంలో దేవునికి హృదయంలో స్థానం ఇవ్వకపోవడం వలన వచ్చినటువంటి నష్టం ఏమిటో కింద రాసుకుంటూ వచ్చాడు. గనుక అని పెట్టాడు. గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. వారు ఎటువంటి క్రియలు చేస్తారంట? అట్టివారు దేవునికి హృదయంలో స్థానం ఇవ్వనటువంటి వారు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అంటే, అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే, కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులు, మాట తప్పువారును, అనురాగరహితులు, నిర్దయులనై ఐరి. దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, దోస్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ ప్లేస్ టు గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. దేవునికి హృదయంలో స్థానం ఇవ్వనటువంటి ప్రతి వ్యక్తి యొక్క దుస్థితిది. లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఘోరాలకు, అనేకమైనటువంటి వినలేనటువంటి పరిస్థితిలో అనేకమంటివి లోకంలో జరగడానికి ఒకే ఒక్క కారణం, రోమా 1:28. దేవునికి స్థానం ఇవ్వనటువంటి ప్రజలు లోకంలో ఉన్న కారణాన్ని బట్టే లోకంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. 22 రకాల భయంకరమైనటువంటి స్థితులు ఇక్కడ రాయబడినట్లుగా మనం 29వ వచనం నుంచి చదువుతూ వచ్చాం. 32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఇట్టి కార్యములను అభ్యసించువారు దేవునికి హృదయములో స్థానం ఇవ్వకపోవటం వలన ఇంత దుర్నీతితో ప్రవర్తించేటువంటి మనుషులకు దే డిజర్వ్ డెత్, దే డిజర్వ్ టు డై. మరణమే వారికి ప్రాప్తించి ఉన్నది. వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. నువ్వు నేరుగా చేయకపోవచ్చు, దుర్నీతిలో, అపవిత్రతలో, లోకముతో కలిసి ఉన్నటువంటి వ్యక్తితో గనక నీవు కూడా కలిసి ఉంటే నీవు కూడా ఇక్కడ రాయబడినటువంటి ఆ ప్రమాదంలో ఉన్నావు అని జాగ్రత్త పడాలి. ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలు, మీ స్నేహం ఎవరితో ఉంది? లోకంలో స్నేహితుడే మంచివాడే, చూడ్డానికి బాగానే ఉంది, అయితే నీ స్నేహితునికి రక్షణ ఉందా? రక్షణ లేకుండా ఆ వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు అంత క్లోజ్గా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే దానిలో ఎంతో ప్రమాదం ఉంది అని మనం ఇక్కడ చదివాము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని దేవుని యొక్క వాటల్లో మనం వింటూ ఉంటాము. చూడండి, లోకంలో ఫర్నిచర్స్కు చెద అనేటువంటిది పడుతుంది. పెద్దవాళ్ళైన వారికి బాగా ఐడియా ఉంటుంది. టెర్మైట్స్ అంటే చెద పురుగులు పడతాయి. ఈ చెద పురుగులు అనేటువంటివి అంత త్వరగా పోవు, చాలా దీర్ఘకాలం ఉండిపోతాయి.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భాన్ని వివరిస్తూ మాత్స్ అంటే చీడ పురుగులు అనేటువంటి మాట కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఈ చెద పురుగులు ఒక్కసారి పట్టాయంటే అవి విడిచిపెట్టవు. రీసెంట్గా మా ఆఫీస్లో కూడా ఒక ఫర్నిచర్ అంతా కూడా చెదబట్టింది. చెదబడితే ఎలా ఉంటుందంటే చూసినప్పుడు మనకు అర్థం కాదు అది చెదబట్టినటువంటి ఫర్నిచర్ అని. చక్కగా రంగేసి ఉంటుంది, ప్లేవుడ్ చూస్తే బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీరు దాని మీద ఏదైనా బరువు పెట్టినప్పుడు తెలుస్తుంది అది పూర్తిగా పాడైపోయింది ఫర్నిచర్ అని. ఒక చెద పురుగు బయటకు కనబడదు, లోపల ఉంటుంది, మొత్తం పాడు చేస్తుంది. అది ఎంత విలువైనటువంటి ఫర్నిచర్ అయినప్పటికీ కూడా మొత్తం పాడు చేస్తుంది. కానీ పైకి చూడడానికి మాత్రం మనకి ఆ టేబులో, డైనింగ్ టేబులో, అల్మారానో అలాగే కనబడుతుంది. ఎంత మాత్రము అది టెర్మైట్ ఎఫెక్ట్ అయినటువంటి ఫర్నిచర్గా మనకు కనబడదు మనం టెస్ట్ చేసేంత వరకు. ఒకవేళ మనం టెస్ట్ చేసిన తర్వాత టెర్మైట్స్ ఉన్నాయంటే చెదపురుగులు పట్టింది ఈ ఫర్నిచర్కు, దీన్ని బాగు చేయండి అని మనం ఒకవేళ ఎవరన్నా కార్పెంటర్ను లేకపోతే ఒక పెద్ద ఇంజనీర్ గారిని కానీ మనం సంప్రదిస్తే వాళ్ళు ఒకే ఒక్క సలహా ఇస్తారు, దాన్ని తీసి చెత్తలో పాడేయండి. ఎందుకంటే దేర్ ఈజ్ నో గ్యారంటీ. ఒకవేళ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కానీ అది నయం అవుతుంది, మళ్ళా చెదరాదు అని ఎవరు కూడా చెప్పలేరు. చాలా బిగ్ కంపెనీ రీసెంట్గా మా ఆఫీస్లో కూడా టెర్మైట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాడు 5 years గ్యారంటీ అంటాడు. 5 yearsే చెదపోతుందని అతను కూడా చెప్పలేడట. ఒక్కసారి పడితే అది వదలకుండా లోపలే ఉంటుంది, దాన్ని తీసివేయడం అసాధ్యము అని అతను అంటున్నాడు. నాకు తెలియదు. మన మందిరంలో కూడా కొంత ఫర్నిచర్కి ఇంతకు మునుపు చెదబట్టింది. బైబిల్ సొసైటీ వాళ్ళు ఎంతో ఖరీదైనటువంటి పెద్ద బైబిల్ ఇచ్చారు, మందిరంలో ఉండేది. అది ఈ అల్మార్లో పెట్టినప్పుడు లాక్డౌన్ టైంలో చెదబట్టేసింది. ఖరీదైందే, విలువైందే, కానీ ఉంచుకోలేకపోయాం. చాలా మంచి పెద్ద ప్రింట్తో ఉన్న బైబిలే, బట్ వీ కాంట్ కీప్ ఇట్, ఉంచుకోలేకపోయాం. మందిరంలో లెగ్ హార్మోనియం ఉండేది, అది వాయించినప్పుడు చాలా ఇంపైనటువంటి రాగం అందులో నుంచి వచ్చేది, దానికి కూడా చెదబట్టింది. చెదబట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట ఎండలో పెడితే అంకుల్ వాళ్ళు చూసి దీన్ని బయట ఎందుకు పెట్టారు, ఏమైంది అని కంగారు పడ్డారు. ఎందుకంటే చాలా విలువైంది, రేర్, దొరకదు అటువంటి హార్మోనియం అని. అది బయట పెట్టినప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు. ఎందుకు బయట పెట్టారంటే అంకుల్ ఇలా చెదబట్టిందంటే అవునా అని వాళ్ళు కూడా కంగారు పడ్డారు. తీసుకెళ్ళి లోపల పెట్టమని వాళ్ళు కూడా చెప్పలే. ఎందుకు తెలుసు, ఒకవేళ అది గనక పట్టుకుంటే, చెద గనక పట్టుకుంటే అది విడిచిపోదు, అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, దాన్ని తీసివేయటం అసాధ్యము. మనుషుని లోపల అనేకమైనటువంటి టెర్మైట్స్ ఉంటున్నాయి. ఇలాగనే లోపల ఉంటుంది, పైకి తెల్ల వస్త్రాలు వేసుకుని ఆత్మీయమైనటువంటి ముఖం పెట్టుకుని చక్కగా మనం కనిపించవచ్చు. కనబడినప్పుడు చక్కగా నవ్వుతూ ఆహ్లాదంగా ఎదుటివానితో మాట్లాడవచ్చు, మంచి గెస్చర్ చేయవచ్చు, మంచిగా వాళ్ళతో మాట్లాడవచ్చు, మన భాష బాగుండవచ్చు. వీటన్నిటి విషయమే జాగ్రత్త పడతాం. కానీ ఒకవేళ లోపల చెద ఉందేమో, అవతల వాళ్ళు గుర్తించలేరు కదా మన లోపల ఏమున్నదో. దయతో మార్కు సువార్త 7వ అధ్యాయం, మనందరికీ పరిచయమైనటువంటి మాటలేవి మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి కొన్ని మాటలు ఉన్నాయి, చదువుతున్నాను. పరిచయం ఉంది కదా అని స్కిప్ చేయకండి, గమనించండి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి. ఈ టెర్మైట్స్ అన్నీ కూడా హృదయంలో ఈ చెద పురుగులు మానవునిలో జీవిస్తున్నాయి. ఏమిటవి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా చెద పురుగుల వలె లోపల ఉంటున్నాయి. దీస్ ఆర్ ఆల్ టెర్మైట్స్. ఇలాంటి చెద పురుగులు, ఇలాంటి మాత్స్, చీడ పురుగులు మన హృదయాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. 23వ వచనం,
ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. మనము మతపరమైనటువంటి కార్యకలాపాలు ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటాం. ఎందుకంటే మానవుని ఎక్కడున్నా సరే భక్తి అనేది ఏ కోణంలో చూసినా కొంచెం ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే కొండ జాతి తెగల్లో ఉన్నటువంటి వారు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి అసలు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో దేవుడు అనుకుంటూ ఏదో ఒక బొమ్మను వాళ్ళు కూడా పెట్టుకుని ఉంటారు. బేసిక్గా మనిషి దేవుడు కావాలనే కోరుకుంటాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన క్రైస్తవత్వంలో ఉన్నటువంటి దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటంటే రిలీజియాసిటీ ఉంది, స్పిరిచువాలిటీ మిస్ అయిపోయింది. రిలీజియాసిటీ బ్రింగ్స్ కార్నల్ నేచర్, బట్ వేరే స్పిరిచువాలిటీ బ్రింగ్స్ డివైన్ నేచర్. మనకు మత సంబంధమైనటువంటి భక్తి అక్కడే ఆగిపోయాం, బాగానే ఉంది. కానీ దేవుడు కోరేటువంటిది మనం దైవ స్వభావంలో పాలు పొందేటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఇంకా ఆత్మీయమైనటువంటి రక్షణ అనుభవంలోనికి రాకుండా ఈ చెదలు గనుక ఒకవేళ లోపలే నువ్వు ఇంకా ఉంచుకునుండి పాపక్షమాపణ కొరకు పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఇంకా నువ్వు రానట్లయితే ఈ ఉదయకాల సమయం యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకునమని ఆహ్వానం పలుకుతున్నాం. నీ అంతటి నువ్వు బాగుపడలేవు. నువ్వేదో చేసి కొంచెం నా జీవితంలో కొన్ని విషయాలు బాగులేవండి, అవి మార్చుకున్న తర్వాత నేను వస్తానండి అని చాలామంది అంటారు. నెవర్. కన్ను మూసేంత వరకు నువ్వు మంచివాడిగా రాలేవు ప్రభు దగ్గరికి. నువ్వే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే ప్రభు రమ్మంటున్నాడు. కానీ నువ్వు మారిన తర్వాత రమ్మని ప్రభు ఎన్నడూ కోరట్లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఆయన మనల్ని పాత విషయాన్ని రిపేర్ చేయట్లేదు. ఈజ్ మేకింగ్ అస్ ఎ న్యూ క్రియేషన్. 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తు యేసునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. యేసుక్రీస్తు ప్రభువారికి కనుక రాతి గుండె అయినటువంటి మనదిస్తే ఆయన మాంసపు నూతన గుండెనిస్తాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో అలా ఇస్తే ఆయన నూతనమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తాడు. కానీ మన ప్రాత బ్రతుకును ఆయన ఎన్నడూ కూడా మార్చడు. ఎవడైనా యేసుక్రీస్తు ప్రభు నందు ఉంటే అతడు నూతన సృష్టిగా మారిపోతాడు. నూతనమైన ఆలోచనలు వస్తాయి, నూతనమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు, నూతనమైనటువంటి జీవిత విధానం కలిగి ఉంటాడు. తనకు అంతకుముందు పరిచయం లేనటువంటి పరసంబంధమైనటువంటి విషయాలతో సంబంధం అటు వ్యక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ఒకవేళ రక్షణ నిరీక్షణ లేనటువంటి వ్యక్తివైతే ఈ ఉదయకాల సమయం ప్రభువును నీ హృదయంలోనూ చేర్చుకో. ఇప్పటికి ఆలస్యం ఏం అయిపోలేదు. ఇంకా భూమి మీద నువ్వు బ్రతికే ఉన్నావు, వాక్యం వినగలుగుతున్నావు, వినగలిగేటువంటి చెవి నీకు ఇచ్చినాడు, వాక్యం నీ ముందుకు తీసుకొచ్చినారు. కనుక నీ హృదయాన్ని తెరిచి యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోనికి చేర్చుకో. ఎందుకనగా 2:9 హెబ్రీలో మనం చదివినట్లుగా ఆయన మనుషులందరి కొరకు మరణమును అనుభవించాడు. నీ కొరకు ఆయన కార్చినటువంటి రక్తాన్ని నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. నీ జీవితంలో దాన్ని సద్వినియోగపరచుకునము. రండి, హెబ్రీలకు రాసిన 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమునందు విశ్వసించినటువంటి ప్రతి వారికి కూడా హీ హ్యాస్ గివెన్ ఏ న్యూ హోప్, నూతనమైనటువంటి నిరీక్షణ ప్రభు ఇచ్చేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ నిరీక్షణే ప్రభు తిరిగి రానయ్యున్నారు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం మార్పు చెందినటువంటి దేహములతో, ఒకవేళ ఇంకా ప్రాణాలతో కనుక భూమి మీద ఉంటే మార్పు చెందినటువంటి దేహములతో మనం ప్రభువును కలుసుకోబోతున్నాం. ఆయన మరణాన్ని గురించినటువంటి విషయం ధ్యానించాం. ఇప్పుడు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని
ఎందుకంటే ప్రభు బలలో చేయవేయడానికి మొట్టమొదటి యోగ్యత రక్షణ. రక్షించబడినటువంటి వారికే ప్రభు బల్ల, కానీ దానివల్ల నీకేదో మేలు కలుగుతుందని రక్షణ పొందకుండా పొందితే దానివల్ల నీకు శాపం వస్తుంది అనేటువంటి సత్యం. కాబట్టి రక్షణ పొందినటువంటి వాళ్ళు కొన్నిసార్లు యవన బిడ్డలు ప్రశ్న వేస్తారు, అన్న రక్షణ పొందాను, ఇంకా బాప్తిజం తీసుకోలేదు, ప్రభు బలలో చేయి వేయవచ్చునా? ఖచ్చితంగా వేయవచ్చు. ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు చూడండి, పాండమిక్ వల్ల బాప్తిజమ్స్ ఇవ్వడానికి వీలు కాని పరిస్థితి, ఒకవేళ నీ యొక్క రీజన్ అది ఒప్పుకోనదగిందైతే నువ్వు ఖచ్చితంగా రక్షించబడినటువంటి వాడవైతే నీవు ప్రభు బలలో చేయి వేయవచ్చు బాప్తిజం పొందకుండానే. ఒకవేళ బాప్తిజం పొందే అవకాశం ఉండి నువ్వు కనుక పోస్ట్పోన్ చేసి ఉంటే దెన్ అప్పుడు నువ్వు ప్రభు బలలో చేయి వేయడానికి అర్హుడవు కాదు. ఎందుకు వెనకంజ వేసావు అనేటువంటిది ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రభు యొక్క రాకడను గురించి మనం ధ్యానించినప్పుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఇక్కడ మొదటి 10 వచనాల్లో ప్రభు యొక్క రాకడను గురించినటువంటి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోని సంఘాన్ని ప్రోత్సహించడానికి రాసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి 2000 సంవత్సరాల తర్వాత దేవుని సంఘంలో ఉన్నటువంటి మనకు ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు ఇక్కడ ఆయన రాస్తూ ఉంటారు. మొదటి తెస్సలోనికరు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలముల గురించి ఆ సమయముల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభు యొక్క రాకడను గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివరించవలసి వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఆయన ప్రభు యొక్క రాకడ దినం ఒక దొంగ వచ్చినట్లుగా ఉంటుంది అని అన్నారు. చాలాసార్లు ప్రారంభంలో నేను చదివినప్పుడు నాకు కొంచెం ఇలా అనిపించింది, ఏమిటిది ప్రభు రాకడేమిటి, ఈ దొంగ వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉంది, ఇది ఎలా సాధ్యము అని కొన్ని రోజులు నేను దాని గురించి ఏమిటా అనే ప్రశ్న నాలో ఉండేది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు దినము దొంగ వలె వస్తుంది అని రాయించినారంటే, ఒకవేళ దొంగ గనక ఈ లోకంలో ఎక్కడైనా దొంగతనానికి వెళితే ఏం చేస్తాడని ఒకవేళ మనం ఆలోచిస్తే అందులో 4-5 విషయాలు మనం గమనిస్తే ప్రభు దినము కూడా దొంగ వచ్చినట్లుగానే ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎలా ఉంది అని అంటే, ఈ లోకంలో దొంగ తన దొంగతనానికి వెళుతున్నప్పుడు ఎవరికి చెప్పకుండా వెళ్తాడు. అతడు ఏ థీఫ్ అరైవ్స్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టైం. ఒక ఇంటికి తను దొంగతనానికి వెళ్ళినప్పుడు ఏ సమయంలో దొంగతనానికి వచ్చాడు అంటే దొంగతనం అయిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో ఈ ఇల్లు లూటీ చేయబడింది, ఈ ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి సామాను తీసుకెళ్ళిపోయారు ఎవరో దొంగ అని. ఎలాగైతే ఒక దొంగ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వచ్చేస్తాడో ప్రభువు కూడా మీరు అనుకొనన్నటువంటి గడియలో ప్రభువు వస్తారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవది, ఆ దొంగ వచ్చినప్పుడు అతడు దోచుకుని వెళ్తున్న సమయంలో ఈ కాంట్ స్పేర్ మోర్ టైమ్ దేర్. ఎక్కువ సమయం ఆ స్థలంలో ఉండడు, త్వరగా తన పని ముగించుకుని వెళ్ళిపోవాలని చూస్తాడు. ప్రభు యొక్క రాకడ దినంలో కూడా దేవుడు భూమి మీద నుంచి తాను సమకూరుస్తున్నటువంటి ప్రజలు, తన రక్తం చేత విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలను ప్రభు సమకూర్చింది. 1 కొరింథీ 15:51 రాయబడింది, రెప్పపాటున కడబోరం రోగినప్పుడు మనము మహిమా దేహాల్లో మార్చబడి ప్రభువుని దగ్గరికి వెళ్ళిపోతామని రాయబడింది. అంటే ఒక్క క్షణంలో మనకు మార్పు కలుగుతుంది. కడబూరం రోగినప్పుడు రెప్పపాటులో మనం మారిపోతాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మూడవది, ఒక దొంగ వచ్చినప్పుడు బరువైనవి, పెద్దవి, అందమైనవి తీసుకువెళ్ళాడు. అతడు తీసుకువెళ్ళేది ఖరీదైంది ఏదో
దాన్ని మాత్రమే తీసుకెళ్తాడు. విలువైందేదో దాన్ని మాత్రమే తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో కొనబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వాడు, ఎంతో విలువైనటువంటి వాడు. అంత విలువైనటువంటి వాటిని తీసుకువెళ్ళడానికే ఆయన తిరిగి రానే ఉన్నారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమించబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 17వ వచనం ఇంగ్లీష్ కొన్ని వెర్షన్స్లో ఉంది, మేకప్ మై జ్యువెల్స్. విలువైనటువంటి వారంగా ప్రభు మనలను తీసుకువెళ్ళాలి అనేటువంటి ఇష్టం కలిగి ఉన్నాడు. 4వది, ఒక దొంగ వచ్చినప్పుడు విడిచిపెట్టేది ఎక్కువ ఉంటుంది, తీసుకువెళ్ళేది తక్కువ ఉంటుంది. మెజారిటీ విల్ బి లెఫ్ట్ బిహైండ్, మైనారిటీ విల్ బి టేకెన్ అవే. ఎక్కువ గుంపు ఇక్కడే ఉండిపోతారు, చిన్న మంద మాత్రమే ప్రభుతో ఉండడానికి కొనుకోబడతారు. ఈ లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి మాట చాలా బాధాకరమైనది, భయంకరమైనటువంటి మాట. వాక్యం వింటున్నటువంటి మనలో ఏ ఒక్కరము కూడా ఆ లెఫ్ట్ బిహైండ్, విడిచిపెట్టబడినటువంటి గుంపులో ఉండకూడదనేటువంటిదే మన యొక్క ప్రార్థన. మైనారిటీలో మనం చేరాలి, ఆ చిన్న మందిలో మనం చేరాలి, ఆ చిన్న మందిలో ఒక వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభు కడబూరం మ్రోగినప్పుడు మధ్యాకాశంలో ప్రభు తన వేవేల కొలది దేవదూతల సమూహంతో దిగి వచ్చినప్పుడు మార్పు చెందిన దేహాలతో మనం ప్రభువుని ఎదుర్కొని కలుసుకోవాలి. అదే మన ప్రార్థన, మన యొక్క సిద్ధపాటు. ఈ చిన్న మందగా మనం ఉన్నామో లేదో పరీక్షించుకొని, ప్రభు వల్ల కూడా ఈ చిన్న మందకే, ఆ చిన్న మందలో చేర్చబడిన వారికే, పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేదా అనేటువంటి పరీక్ష ఈ ఉదయకాలం చేసుకుని ప్రభు వల్లలోనికి మనం వెళ్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9. హెబ్రీ 9 28. ప్రభు ఎవరి కొరకు రానే ఉన్నారు. అలాగుననే క్రీస్తు కూడా అనేకులు పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారు రక్షణ నిమిత్తము. ఎవరి కొరకు వస్తున్నారు ప్రభు? దోస్ హు ఆర్ యాంటిసిపేటింగ్ హిజ్ కమింగ్. తన యొక్క రాకడను అపేక్షిస్తున్నటువంటి వారికి, కోరుకుంటున్నటువంటి వారి కొరకు. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఎవరైతే ప్రభువు ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారో, కోరుకుంటున్నారో అట్టి వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. ఈ రోజున ప్రభు బల్లో చేయవేయడానికి సంసిద్ధంగానే ఉన్నాము. అయితే ఈ చిన్న మందగా దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో, భయపడకుడి చిన్న మంద, మీకు రాజ్యం అనుగ్రహించుటకు దేవునికి ఇష్టమై ఉన్నటువంటిది ఆ చిన్న మందకే. అయితే మనం ఆయనకు రాకడను అపేక్షించే వారమైతే, అటు నిరీక్షణతోనే మనం జీవిస్తున్నట్లయితే ప్రభు వల్లలో మనం పాలు పొందవచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 19 and verse 7. ప్రకటన గ్రంథం 19 7వ వచనం. చివరి భాగం చదువుతున్నాను తెలుగులో. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది,
ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ద బ్రైడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వధువు తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉంది. సిద్ధపరచుకుంటున్న వారికే సిద్ధపరచబడినటువంటి స్థలం. ఏ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. సిద్ధపడి ఉన్నటువంటి వారికే దేవుడు సిద్ధపరచబడినటువంటి స్థలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం ప్రభు బలలో మనం చేయవేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. అయితే సిద్ధపాటు ఉందా, లేకపోతే క్యాజువల్గానే ఒక క్రైస్తవ జీవితాన్ని గడిపేస్తున్నామా? అయితే చిన్న మందులో లేనటువంటి వారం అయిపోతాం. లెఫ్ట్ బిహైండ్ గుంపులోకి, విడిచిపెట్టబడేటువంటి గుంపులోకి వస్తే అది బహు భయంకరం. ఈ మధ్యనే ఒక దేశాన్ని ఇంకొక దేశం వాళ్ళు దాన్ని ఆక్రమించుకున్న తర్వాత మీకు తెలిసే ఉంటుంది. ఒక విమానం అమెరికా పౌరులను కొంతమంది తీసుకువెళ్ళడానికి వచ్చి తీసుకుని వెళ్తుంటే కొందరు ఎలాగైనా వెళ్ళిపోవాలి ఆ విమానంలో అని టైర్లు పట్టుకుని దాని వింగ్స్ పట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళకి వీలు కాలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఆకాశం నుంచి కింద పడి చనిపోయినట్లుగా వార్తల్లో చూసాం. అయితే విడిచిపెట్టబడినటువంటి వారు ఇలాగేదో విమానం టైర్ పట్టుకునో వింగ్ పట్టుకునో వెళ్ళడం అనేది కానటువంటిది. క్షణములో కుర్చీలు ఖాళీ అయిపోతాయి, క్షణములో ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ అయిపోతారు, క్షణములో మనతో పనిచేసే వాళ్ళు ఖాళీ అయిపోతారు. రక్షణ పొందినటువంటి వారు ప్రభు కొనిపోతే వాళ్ళు కనబడరు. చూడండి, ఆ దేశంలో మేము ఉండలేము, మాకు వచ్చేటువంటి శిక్ష బహుభయంకరము, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, హింసిస్తారు అనేటువంటి భయంతో వాళ్ళు వెళ్ళాలనుకున్నారు, కానీ విడిచిపెట్టాలనుకున్నారు, కానీ విడిచిపెట్టబడ్డారు వాళ్ళు అదే దేశంలో. తర్వాత ఎంత భయంకరంగా కొందరిని ఆ దేశమును ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత చిత్రహింసలు చేసి చంపేశారనేది కూడా చూసాం. విడిచిపెట్టబడినటువంటి గుంపు కూడా ఒక్కసారి కనుక భూమి మీద నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే ఇక మారు మనసు పొందడానికి అవకాశం కష్టం. సంఘం ఎత్తబడిన తర్వాత, మధ్యాకాశంలో ప్రభు దగ్గర వెళ్ళిపోయిన తర్వాత, విడిచిపెట్టబడినటువంటి గుంపులో గనక ఎవరైనా ఉంటే వారు ఒకవేళ నాకు రక్షణ కావాలి, అయ్యో ఇంతకాలం వాక్యం విన్నాను కానీ నేను సిద్ధపడలేదు, ఇప్పుడు నేను వెళ్ళాలని కోరుకుంటున్నానంటే బహు భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాలి. చూడండి, ఆ దేశంలో తమను కానటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు, ఏదో అడుగుతున్నారు వాళ్ళు, సమ్ ఉర్దూలోనో వాట్ లాంగ్వేజ్ దే హ్యావ్. వాళ్ళు కాదు అని అంటే వెంటనే చంపేస్తున్నారు. విడిచిపెట్టబడిన తర్వాత కూడా భూమి మీద హౌస్ టు హౌస్ సెర్చ్ జరుగుతుంది. మీరు క్రైస్తవులా, మీ ఇంట్లో వాల్ టెక్స్ట్ ఉన్నాయా, బైబిల్ ఉందా, కనబడిందా, ఇంకంతే. భయంకరమైనటువంటి పరిస్థితి. వాక్యం వింటున్నటువంటి ఏ ఒక్కరు కూడా అటువంటి ప్రమాదంలోనికి మనం వెళ్ళకూడదు. ఈ చిన్న మందలో మనం చేర్చబడినటువంటి వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, క్షమించండి 17-14. ప్రకటన 17-14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ప్రభువుతో ఉన్నటువంటి ఈ చిన్న మంద ఎవరు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి 3 గుణలక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. మొట్టమొదటిగా ఆ చిన్న మందలో చేర్చినటువంటి వారు పిలువబడిన వారు, రెండవది ఏర్పరచబడినటువంటి వారు, మూడవది నమ్మకమైనటువంటి వారు. వాళ్ళు ఈ లోకంలో నమ్మకత్వం అనేది ఎక్కడా కూడా మనకు కనబడదు. అయితే ప్రభు ఇట్స్ ఏ రేర్ వెర్చ్యూ. చాలాసార్లు ఆత్మీయంగా కనబడి ఉన్నటువంటి వ్యక్తే అపనమ్మకస్తుడిగా మనకు ఒక్కొక్కసారి కనబడుతూ ఉంటాడు. అన్ని సుగుణాలు మెయింటైన్ చేయొచ్చు, కానీ నమ్మకత్వం మెయింటైన్ చేయడం అనేటువంటిది అది చాలా కష్టమైనటువంటి పని. మనల్ని మాదిరిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు మన ముందు ఉండవచ్చు. మనం ఒకవేళ అపనమ్మకంగా ప్రవర్తించినట్లు వారికి కనబడితే మన సాక్ష్యంతో పాటు ఆ మాదిరిని పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా మనతో పాటు తప్పిపోయేటువంటి గొప్ప ప్రమాదం ఉంది. నమ్మకము, ఫెయిత్ఫుల్నెస్, దేవుని విషయాల్లో, సాటి మానవుల విషయాల్లో, ఈ లోకంలో మనం నమ్మకంగా జీవించాలి.
ఆ చిన్న మందలో ఉన్నటువంటి వారికి 3 సుగుణాలు ఉన్నాయి. ప్రభు ఆ రాజులతో జయించడానికి ఆయన యొక్క శక్తితో పాటు, ఆయన ప్రభావంతో పాటు, ఆయన యొక్క బలముతో పాటు ప్రభు దేనిని వినియోగించారు అని అంటే, మిక్కిలి అల్పులు, స్వల్పమైన వారు, బలహీనులే, అయితే వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారైనందున. ఈ నమ్మకత్వం ఈరోజు మనలో ఉంటే మనం ప్రభు బలలో చేయవేయవచ్చు. ఒకవేళ ప్రభువా నా జీవితంలో నమ్మకాన్ని చూపించే విషయంలో, మీకు నమ్మకంగా బ్రతికేటువంటి విషయంలో నేను ఎంతో తప్పిపోతూ వచ్చాను అని ఒకవేళ నువ్వు అట్టి పశ్చాత్తాప హృదయంతో ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రభువును క్షమాపణ కోరుకుని ప్రభు బలలో చేయవేయవచ్చు. కాబట్టి ప్రభు యొక్క మరణం మనలను రక్షణలోకి తీసుకొచ్చింది. రక్షణ పొందడానికి మనం క్రైమ్ ఏం చెల్లించలేదు, కానీ రక్షణ కొనసాగించడానికి వీ నీడ్ టు పే ప్రైస్. క్రైమ్ చెల్లించాలి, అవమానాలు భరించాలి, నిందలు సహించాలి. ఎన్నో గొప్ప ఉపద్రవాలు మన మీద లేనిపోని అపనిందలు వేసేవారు ఉంటారు. వారిని మనం కోప్పడడానికి వీల్లేదు, వారి విషయమై మనం చెడుగా చెప్పడానికి వీల్లేదు, వారి గురించి మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు? చిన్న మందులో కొనసాగాలి అని అంటే ఆ క్వాలిఫికేషన్ మనలో ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే మనం ప్రభువులో, ఆ ప్రభు యొక్క చిన్న మందులో మనం చేరినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ధ్యానించుకున్నటువంటి విషయాలు, రక్షణ పొందినటువంటి వారమై తర్వాత ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారంగా మనం ఉండాలి. మనం మధ్యలో ధ్యానించుకున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ప్రభు యొక్క రాకడ దినము దొంగ వలె ఉంటుంది అనేటువంటి మాట చూసాం కదా. అది విశ్వాసుల కొరకు రాయబడింది కాదు, అది లోకస్తుల కొరకు రాయబడినటువంటి మాట. చూడండి, 1 తెస్సలోనికలకు 5వ అధ్యాయం, 1 Thessalonians chapter 5 and verse 4. అందరము కలిసి చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:4. చిన్న మందకు ఉన్నటువంటి గుణ లక్షణం ఇది. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ప్రభు యొక్క రాకడ కొరకై యథార్థంగా మనము ఎదురు చూస్తున్నప్పుడు మనం వెలుగులో నడుస్తున్నటువంటి వారంగా ఉంటాము. అప్పుడు ప్రభు యొక్క రాకడ దొంగ వచ్చినట్లుగా మనకు రాదు. ప్రభు వచ్చారనంటే నేను ఎదురు చూస్తున్నటువంటి నా ప్రభువే కదా వచ్చారనేటువంటిది ఉంటుంది, కానీ ఏమిటి అప్పుడే ప్రభు వచ్చారా అని ఉండదు. కాబట్టి ప్రభు దినం దొంగ వలె మన మీదకి రావడానికి మనం చీకట్లో ఉన్నవారము కాదు, వెలుగు సంబంధులము. కింద ఉంటుంది పగటి సంబంధులము, తేజోవాసులము, ఆ స్వాస్యమునకు పిలువబడినటువంటి వారము. కాబట్టి ప్రభు పిలిచినటువంటి ఆ చిన్న మందకు తగినట్లుగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు మన మధ్యకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగములు మన వ్యక్తిగత హృదయంలో పరీక్ష చేసుకుని, ఒకవేళ దిద్దుబాటు అవసరమైతే దిద్దుబాటు చేసుకుని ప్రభు బలలో యోగ్యమైన రీతిగా పాల్పొందడానికి ప్రభువే మనకు సహాయపడును గాక.